ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఓ రాజ్యాంగేతర శక్తి చెలరేగిపోతోందన్న విమర్శలు ఉన్నాయి. ఫైళ్ల కదలిక నుంచి సిబ్బంది అధికార యంత్రాంగాన్ని నడిపించే వరకు అన్నీ ఆ నేత కనుసన్నలలోనే జరుగుతున్నాయన్న ఫిర్యాదులు లేకపోలేదు. అధికారం హోదా ఏమీ లేకపోయినా ఓ చిన్న పదవిని అడ్డం పెట్టుకొని అన్నీ నడిపిస్తున్నారా? ఆ లీడర్ కనుసన్నలలోనే పాలన సాగడానికి కారణమేంటి? ఇప్పటికే 2 సార్లు ఏలూరును ఏలిన ఆ కుటుంబం మూడోసారి అధికారంలో ఉంటామని చెబుతోందా? ఇంతకీ అన్నీ తన గుప్పెట్లో పెట్టుకున్న నేత ఎవరు, ఏంటాయన హోదా? స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్ల కారణంగా ప్రాక్సీ పాలిటిక్స్ పెరిగిపోయాయి. ప్రజాప్రతినిధిగా భార్య చాటున భర్త రాజకీయం చేయడం అన్నది దీని అర్థం. చట్ట ప్రకారం మహిళలకు పదవులు దక్కినా అధికారమంతా భర్త చేతిలోనే ఉంటుందన్న ఆరోపణలు వస్తున్నాయి. స్థానిక సంస్థల్లోనే కాదు, అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇక లోకల్ బాడీస్లో మహిళలు సర్పంచ్, ఎంపీపీ, జడ్పీ అధ్యక్షురాలు, మున్సిపల్ చైర్పర్సన్, మేయర్గా గెలిచిన అలంకార ప్రాయంగానే మిగిలిపోతున్నారు. కార్యాలయ పనులు, వ్యవహారాలతో పాటు అధికార సమావేశాలను భార్యకు బదులు భర్తే చూసుకునే పరిస్థితి ఉంది. ఏలూరు నగరపాలక సంస్థల్లో ఇదే జరుగుతుంది. మేయర్ నూర్జహాన్ భర్త పెదబాబాయ్ ఇక్కడ పెత్తనం చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. రాష్ట్రంలో చిన్నా చితక పట్టణాలు అభివృద్ధి చెందుతున్నా ఏలూరులో మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంది. దీనికి ప్రధాన కారణం పాలకులు, అధికారులే అన్నది ప్రజల మాట. కార్పొరేషన్లో కో ఆప్షన్ సభ్యుడిగా ఉన్న మేయర్ భర్త పాలకవర్గాన్ని నడిపిస్తున్నారని వినిపిస్తుంది. అన్ని వ్యవహారాలను ఈ నేతే చక్కబెడుతున్నారన్న ప్రచారం జరుగుతుంది. ఇలా 10 ఏళ్ల నుంచి సాగుతుంది. మేయర్ భర్త రాజ్యాంగేతర శక్తిగా మారారన్న విమర్శలు ఉన్నాయి. కాలం, రిజర్వేషన్లు కలిసొచ్చి 2 సార్లు మేయర్ పీఠం దక్కించుకున్న ఈ ఫ్యామిలీ మూడో పర్యాయం తామే ఏలూరును ఏలతామనడం చర్చనీయాంశంగా మారింది. ఏలూరు మేయర్ పీఠంపై ఆశ పెట్టుకున్న నేతలు వీరి వ్యవహారంపై ఆగ్రహంగా ఉన్నారు. ఏలూరు కార్పొరేషన్ మేయర్గా షేక్ నూర్జహాన్ దాదాపు 10 ఏళ్లుగా పదవిలో ఉన్నారు. రొటేషన్గా వస్తున్న రిజర్వేషన్లను తమకు అనుకూలంగా మలుచుకున్నారు. ఒకసారి బీసీ కోటాలో, మరోసారి జనరల్ కేటగిరీలో మేయర్ అయ్యారు. అధికారం కోసం ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం నూర్జహాన్ కుటుంబ నైజం. టీడీపీ ఎమ్మెల్యేగా బడేటి బుజ్జి ఉన్నప్పుడు మేయర్ అయిన షేక్ నూర్జహాన్ ఆ తర్వాత భర్త పెదబాబుతో కలిసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి ఏలూరు శాసనసభ్యుడు ఆళ్ల నాని సహకారంతో 2021లో రెండోసారి మేయర్ పీఠమెక్కిన ఈ ఫ్యామిలీ 2024లో కూటమి అధికారంలోకి రావడంతో మళ్లీ టీడీపీలో చేరారు. అలా మేయర్ పీఠాన్ని వారు నిలబెట్టుకున్నారు. ఇదంతా సరే, పాలనా పగ్గాలు మేయర్గా షేక్ నూర్జహాన్ చూస్తారా అంటే అదీ లేదు. వ్యవహారాలన్నీ భర్త పెదబాబే చక్కబెడతారు. కౌన్సిల్ సమావేశాలు, ఇతర అధికారిక కార్యక్రమాలు ఉన్నప్పుడు మాత్రమే మేయర్ కార్పొరేషన్ కార్యాలయంలో కనిపిస్తారు. మిగిలిన రోజుల్లో మేయర్కు బదులుగా పెదబాబే కార్పొరేషన్ ఆఫీసులో దర్శనమిస్తారు. అంటే మొత్తం ఆఫీసులో చక్రం తిప్పేది మేయర్కు బదులుగా పెదబాబే. కౌన్సిల్ సమావేశాలు జరిగినప్పుడు కార్పొరేటర్లు అడిగే ప్రశ్నలకు సాధారణంగా అధికారులు బదులివ్వాలి. కానీ ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధం. వారి ప్రశ్నలకు పెదబాబే స్వయంగా సమాధానాలిస్తారు. అధికారులు మీటింగ్కు వచ్చి జస్ట్ కూర్చుంటే చాలు, వ్యవహారమంతా ఈయనైతే చక్కబెట్టేస్తారు. పెదబాబు సమాధానాలను ఎవరైనా అంగీకరించకపోతే మద్దతుదారులు రంగంలోకి దిగుతారు. ఏ కార్పొరేటర్ అయితే పెదబాబుకు వ్యతిరేకంగా మాట్లాడారో అతనిపై నోరేసుకు పడిపోతారు. ఇటీవల జరిగిన కార్పొరేషన్ మీటింగ్లో ఈ అంశంపై టీడీపీ కూటమి, వైసీపీ కార్పొరేటర్ల మధ్య జరిగిన వాగ్వాదం వివాదంగా మారింది. ఇక కార్యాలయంలో ఏ ఫైలు కదలాలన్నా పెదబాబు అనుమతి తీసుకోవాల్సిందే. గుమ్మస్తా దగ్గర నుంచి కమిషనర్ వరకు ఈ రాజ్యాంగేతర శక్తి చెప్పినట్లు వినాల్సిందే. యంత్రాంగం మొత్తం పెదబాబు కనుసన్నల్లోనే నడుస్తుంది. 10 ఏళ్లుగా ఈ కుటుంబం ఏలూరును ఉద్ధరించిందేమీ లేదన్న విమర్శలు ఉన్నాయి. రోడ్లు అధ్వానంగా మారాయి. సుందరీకరణ మచ్చుకైనా కనిపించదు. కానీ కార్పొరేషన్ ఖజానాలోని కోట్ల రూపాయల నిధులు, ప్రభుత్వ గ్రాంట్లన్నీ కరిగిపోయాయి. ఏలూరు రైల్వే స్టేషన్ నుంచి పాలగూడెం అడ్డరోడ్డు వరకు నగరపాలక సంస్థ పరిధి విస్తరించింది. కానీ అత్యంత రద్దీగా ఉండే రోడ్లలో ఇప్పటికీ వీధి లైట్లు లేవంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనిని బట్టి మేయర్ దంపతుల పాలనా నిర్వాకం ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ఇటీవల దెందులూరు దగ్గరున్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు మరమ్మతులు జరిగాయి. ఈ పనుల్లో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. ₹1 అవినీతి జరిగిందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని పెదబాబు సవాల్ విసిరారు. గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఇక మరికొద్ది నెలల్లో మేయర్ పదవీ కాలం పూర్తి కానున్న క్రమంలో కొత్త ప్రచారం మొదలైంది. ఈసారి మేయర్ పదవి తమదేనంటూ పెదబాబు అంటున్నారని ప్రచారం సాగుతుంది. దీంతో రాజకీయ వర్గాల్లో అలజడి మొదలైంది.
అదేంటి, రొటేషన్ పద్ధతిలో మేయర్ పదవిని నిర్ణయిస్తారు కదా అని కొందరు చెబుతున్నారు. ఆ సంగతి తర్వాత. ఎప్పుడైతే ఏలూరు కార్పొరేషన్లో మాత్రం పెదబాబు పాలన గట్టిగానే సాగుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.